హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజు జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్న రేవంత్ అబద్ధాలలో ఆస్కార్ ఇవ్వాలంటున్న హరీష్ రావు, 14 స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించని వైనం. ఖమ్మం చిక్కుముడి విప్పేందుకు 3 మంత్రులకు అధిష్టానం పిలుపు. హైదరాబాద్ కరీంనగర్ పై పట్టింపు కరువు. మద్దతు ధర లేక అకాల వర్షంతో రైతుల ఇక్కట్లు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం కోసం రేవంత్ ఫ్లైట్ టికెట్లు. స్థూలంగా ఇది నిన్నటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన వార్తల సంబంధించిన అంశం. ఇక నిన్నటి రోజున భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి, ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి మరి భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ను ఆకాశానికి ఎత్తిండు. తనతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉన్నదని చెప్పి సందర్భంగా చెప్పడం మరి సీనియర్లను కలిసివేసినట్టుగా మనం గమనించవచ్చు. ఒకవైపు ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం పీఠం మరి మార్పు తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ తోటి ఆయన మిలాఖత్ అయిన విషయం ఏదైతే భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం కోసం స్వయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి మరి వారితోటి డీల్ కుదురుతున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవిని ఆఫర్ చేసి తనకు అండగా ఉండాలని ఏదైతే మన నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ, అదేవిధంగా వాళ్ళకి టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా తనకు మద్దతుగా ఉండాలని చెప్పి ఏదైతే ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం పీఠం మార్పు తథ్యమైన పక్షంలో తన వైపు నిలబడాలని చెప్పిన పరిస్థితి. అందులో భాగంగా మరి వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిందని చెప్పిన కొత్త భాష అని చెప్పిండు. మరి ఆయన ఎప్పుడు చావు నోట్లో పెట్టిండో రేవంత్ రెడ్డికే తెలవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాపాన పోలేదు కాబట్టి అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అందులో భాగంగా మరి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అన్నట్టుగా ఆయన ప్రతి కాడ తాను తగినట్టు నటిస్తూ మరి అందరి మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగా మరి ఏదైతే వెంకటరెడ్డికి మాత్రమే సీఎం అయ్యే అర్హత ఉన్నదని చెప్తే మరి ఏదైతే సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారో అదే జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా సీఎం పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిలో మీరు ఎవ్వరు కూడా అర్హత లేదు అన్నట్టుగా వాళ్ళను తీసిపడేసినట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే అర్హత ఉన్నాయని చెప్పి ఆ వెంకటరెడ్డి తనను వెనుక నిలుపుకొని తనకి అడ్డు అదుపు లేదని చెప్పి అదేవిధంగా తనకు అధిష్టానానికి ఒక హెచ్చరిక లాంటివి కూడా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో శాంతం మునిగిన రైతన్న, అకాల వర్షంతో దెబ్బతిన్న రైతాంగం, కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కానరాని అధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రచార ఆర్భాటం తప్ప వసతుల కల్పనలో నిర్లక్ష్యం, భరోసా కల్పించని రాష్ట్ర ప్రభుత్వం. ఇది మరి ఏదైతే నిత్యం మనకు కనబడుతున్న అంశం, ఏదైతే రైతులు మరి అకాల వర్షాలతోటి ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు కరువుతోటి సాగునీరు లేక ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మరి 15 లక్షలకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయింది. అరాకొర ధాన్యం చేతికొస్తే దాన్ని మరి కొనుగోలు సెంటర్లలో మరి మద్దతు ధరకు విక్రయించుకొని మళ్ళీ ఖరీఫ్ పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వాళ్ళకు మద్దతు ధర దేవుడెరుగు అకాల వర్షాలతోటి ఉన్నదాన్యమే నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఈ విధంగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ప్రచార ఆర్భాటంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళని కనీసం పట్టించుకునే నాదులే లేడు. మరి జనగామ లాంటి మార్కెట్లలో ధాన్యాన్ని తీసుకురావద్దని చెప్పి ఖరాఖండిగా చెప్తున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా రైతులు ఇబ్బందులు పడతా ఉంటే మరి మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం ఇతర రాష్ట్రాల్లో ప్రయాణం కోసం మరి ఫ్లైట్లలో గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఒక అంశాన్ని తెలంగాణ పత్రిక ప్రచురించింది. స్మితతో రేవంత్ అన్న పాలన గాలి కొదిలి గాలి మోటార్లలో చక్కర్లు, రైతులను పట్టించుకొని అభినవ నీరు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పట్టించుకున్న నాదులే లేడని ఆందోళన, మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు, ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిగా ప్రయాణం అంటూ అనుకూల మీడియా ప్రచారం. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నింటినీ గాలి కొదిలి మరి ఏదైతే ప్రచారంలో మునిగిదేలిండో రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి ఇక్కడ అభ్యర్థులకు మరి ఏదైతే నామినేషన్లలో కానీ అదేవిధంగా రోడ్ షోలలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటూ వెంటనే మళ్ళీ కర్ణాటక, అదేవిధంగా కేరళ, అదేవిధంగా
ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారానికి వెళ్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి వచ్చిన తర్వాత ఒకరోజు ఒక గంటన్న మన అధికారులతో కూర్చొని తాను మరి రైతుల పరిస్థితి ఏంది, కొనుగోలు ఏ విధంగా సాగుతున్నాయి, మరి ఏదైతే అకాల వర్షంకి సంబంధించి రైతులకు ఇక్కట్లు జరగకుండా మరి ఏం చేయాలని చెప్పి సమీక్షలు చేసిన పరిస్థితి లేదు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకు టికెట్ కోసం పాపం తలమునకలై ఉన్నాడు. ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఖమ్మం సీటుకు సంబంధించి ముగ్గురు మంత్రులను కూడా అధిష్టానం పిలిచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు సీట్ల ఎంపిక ప్రక్రియ మీద, అదేవిధంగా మరోవైపు ప్రచారం మీద దృష్టి పెట్టిన ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా మరి రైతు సమస్యల మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఈ సందర్భంగా హరీష్ రావు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తర్వాత టచ్ చేయదు కానీ ముందు రైతు సమస్యలను టచ్ చేయని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రెచ్చిపోండి మేము చూసుకుంటాం, 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ కార్యకర్త హత్య, ఎటుపోతోంది కాంగ్రెస్ పాలన, ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి, ఆయన మీసం తిప్పుతున్న రేవంత్ రెడ్డి. మరి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఏదైతే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీ మీద కేసులే ఉండయి, రెచ్చిపోండి మేము చూసుకుంటాం, ఇక్కడ కావాలంటే నేనున్నా, మన మంత్రులు ఉన్నారు, పై స్థాయిలో మరి ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు, రెచ్చిపోండి అని చెప్పడంతో 24 గంటలు గడవక ముందే మరి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తను చంపేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సీను నాయకును కొట్టి చంపిన కాంగ్రెస్ శ్రేణులు, సంగారెడ్డిలో దారుణం, సీసీ రెడ్డి విషయంలో పంచాయతీ అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. తరచూ ఎక్కడో ఒక దగ్గర దాడులు జరుగుతూనే ఉన్నాయి. శనివారం గ్రామంలో రోడ్డు విషయమై ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కర్రలు రాళ్లతో కొట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్త చనిపోయాడు. 5 లక్షలతో సీసీ రోడ్డు మంజూరైంది. వీళ్ళ కారణం వల్ల రోడ్డు నిర్మాణం ఆలస్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మరి ఈ విషయం మాట్లాడేందుకు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు తండాలో సమావేశమై వాళ్లకు మాట పెరిగి మరి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆయన మీద దాడి చేసి చంపేసిన పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ రెచ్చిపోండి మేము చూసుకుంటామని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా రెచ్చగొట్టినో, ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాలు, ఒక యువకుని ప్రాణాన్ని బలిగొన్న సంఘటన. మరి సంఘటనతోటి ఖచ్చితంగా ఎవరైతే రెచ్చగొట్టిందో వాళ్ళ మీద కూడా మరి హత్య కేసు నమోదు చేయాలి. ఈ విధంగా కాంగ్రెస్ ఏదైతే బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నదో వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నది. ఒకవైపు అవినీతిలో మరి కూరుకుపోయింది, అదేవిధంగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. ఇప్పుడు ఏకంగా చంపేయమంటుంది. తనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని చంపేయమని కూడా చెప్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించాలి. ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఏ విధంగా పెట్టరేగిపోతున్నాయి, అదేవిధంగా అవినీతి ఏ విధంగా జరుగుతూ ఉన్నది, అక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిదో గమనించండి. ఈ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పని పక్షంలో వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మరి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే నిన్నటి రోజున మరి హరీష్ రావు కల్లాలకు సందర్శించి రైతులు అధైర్యపడవద్దు, తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోకండి, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, కాంగ్రెస్ వచ్చాక పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు ఏదైతే మరి రైతులు ఒకవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోయి అరాకొర పంటలను మరి చేతికొచ్చిన తర్వాత దాన్ని మద్దతు ధరకు అమ్ముకోవాలని చెప్పి కల్లాలకు వచ్చిందో, మరి కల్లాలలో కొనుగోలు చేయని పరిస్థితి, కొనుగోలు కేంద్రాలలో ఈ పరిస్థితులలో రైతులు అధైర్యపడవద్దని చెప్పి మరి తాము అండగా ఉంటామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నమస్తే తెలంగాణ పత్రికల్లోని వార్తలను గమనించినట్టయితే ఎల్లంపల్లి ఎడారి మిడ్ మానేర్ తడారి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచిర్యాలకు తాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పంప్ హౌస్ దుస్థితి ఇది. మరి చెట్లెండి నేల బీడువారి ఎడారిని తలపిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడలోని మధ్య మానేరు ప్రాజెక్టు పరిస్థితి ఇది. గత 10 ఏళ్లలో మరి ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. ఏదైతే కేవలం నీటి మేనేజ్మెంట్ ను చేయడంలో విఫలమైందా, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికో కానీ మొత్తానికైతే గోదావరిని ఎడారిని చేసి ఈ రోజు రాష్ట్రంలో కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రస్తుతం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఏదైతే ఎన్నో కొన్ని నీటి నిల్వలు ఉన్నా మరి ఎల్లంపల్లి కూడా ఈరోజు పూర్తిగా ఎండిపోయే ప్రమాదానికి వచ్చింది. ఇది మన రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి. కాంగ్రెస్ పాలనలో మరి ఏదైతే కక్ష సాధింపుతోటి
ఒక పార్టీ మీద కక్ష సాధింపుతోటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎండుతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిల శ్రీ రాజరాజేశ్వరం, తాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యాం, కాళేశ్వరం నీరు రాక కలతప్పుతున్న ప్రాజెక్టులు, హైదరాబాద్ లో మంచినీటికి మరింత కటకట, ఎల్లంపల్లి డొడ్ స్టేరేజ్ నుంచి ఎత్తిపోసే యత్నాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకల్లాడిన ప్రాజెక్టులు, కేసీఆర్ పై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు, ఎల్లంపల్లిలో ప్రస్తుతం 6.75 టీఎంసీల నీళ్లే, నిరుడు ఇదే టైంలో 13.5 టీఎంసీలతో కలకల. ఏదైతే మరి ఎల్లంపల్లికి సంబంధించి కాళేశ్వరం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన ఎల్లంపల్లి, అక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్న బరాజు నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లిలో ఎత్తిపోతే అక్కడి నుంచి మన రాష్ట్రం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యే పరిస్థితి. ఒకవైపు తాగునీరు, మరోవైపు సాగునీరు, ఒకవైపు ఎన్టీపీసీ. అదేవిధంగా ఎల్లంపల్లి నిర్మాణ సమయంలోనే శుక్రారంపేట రిజర్వాయర్కు 2 టీఎంసీల నీటి అలొకేషన్ ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేనప్పుడే మన 2 టీఎంసీలను ఇప్పుడు ఎందుకు ఇయ్యలేకపోయినా కూడా మరి ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అన్నారు. మరి ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను 2 టీఎంసీ మరి ముత్తారం మండలంలో ఉన్న శుక్రారంపేట రిజర్వాయర్కి ఎందుకు ఇయ్యలేకపోయినరు. ఈ విధంగా ఏదైతే మరి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు తోటే రాష్ట్రం అంతా జలకళ ఉంటుందని చెప్పి, మరి తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో గత ప్రభుత్వం, ఆ గత ప్రభుత్వం మీద నెపం నెట్టేందుకు, నిందలు వేసేందుకు ఏదైతే 3 పిల్లర్లు కుంగిపోయినాయి, ఆ కుంగిపోయిన పిల్లర్లను సాకుగా చూపెట్టి ఈరోజు ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని, అదేవిధంగా ప్రజలను కూడా తాగునీటికి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు మన కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. దాంతోపాటే ప్రజలారా మనకు ఇంకో ప్రమాదం పొంచి ఉన్నది. ఈరోజు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీజేపీ విధానాలను అడ్డుకోవడంలో మరి వీళ్ళకున్న మైనస్లను బట్టి ఏదైతే రేవంత్ రెడ్డి మరి బీజేపీ మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్న తరుణంలో ఇదే అదనంగా భావించి ఇక్కడ ఇచ్చంపల్లి మీద బరాజ్ కట్టి మన గోదావరి జలాలన్నింటినీ కూడా కావేరికి అనుసంధానం చేసి తమిళనాడుకు తరలించకపోవడానికి, కర్ణాటక తరలించకపోవడానికి మరి బీజేపీ కుయుక్తులు వన్నుతా ఉన్నది. ఏదైతే తమిళనాడులో బీజేపీ అరంగేట్రం చేయడానికి, అదేవిధంగా అక్కడ స్ట్రాంగ్ అవ్వడానికి, కర్ణాటకను తిరిగి కైవసం చేసుకోవడానికి, మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న నీటి దోపిడీకి పాల్పడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇచ్చంపల్లి బరాజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ, సీతారామ ఆగమ్య గోచరం, ఉమ్మడి వరంగల్ సాగుపై కేంద్రం కత్తి, ఇచ్చంపల్లి ప్రతిపాదనతో ప్రమాదం. అదే జరిగితే నామమాత్రంగా సమ్మక్క లేకుంటే దేవాదులకు నీళ్లుండవు. ఉమ్మడి రాష్ట్రంలో 3 నెలల పంపింగ్, కేసీఆర్ హయాంలో సమ్మక్క నిర్మాణం. ఇప్పుడు ఏడాదంతా దేవాదుల పంపింగ్. 6,21,000 ఎకరాల ఆయకట్టు దేవాదుల పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి కేటాయించిన కేసీఆర్. ఏదైతే మరి ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కడితే దేవాదుల కూడా పూర్తిగా మరి ఆ నీటన్నిటి కూడా కిందికి తరలించకపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దేవాదులకు ఏదైతే మరి లక్ష్యంతో కట్టిందో 6,21,000 ఎకరాలకు ఆయకట్టు అందించడానికి అది పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు సీతారామ ప్రాజెక్టు కూడా ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు కూడా ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నది. మరి ఇప్పటికి కూడా దీనిపైన కాంగ్రెస్ పెద్దలు మాట్లాడిన పాపాన లేదు. వాళ్ళు కేవలం ప్రచారంలో మునుగు తేలుతున్నారు తప్ప దానికి సంబంధించి ఇప్పటి వరకు మరి ఊసెత్తిన అంశం లేదు. ఇక మరో విషయానికి వస్తే ఖమ్మం టికెట్లలో మళ్ళీ ఢిల్లీకి, కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు. రఘురామరెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత అని చెప్పి ఏదైతే ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం మరి అక్కడ ఉన్న 3 మంత్రులు కూడా పోటీ పడతా ఉన్నారు. బట్టి విక్రమార్క తన సతీమణి కోసం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని ప్రసాద్ రెడ్డి కోసం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ కోసం పట్టుబడుతున్న పరిస్థితులలో మరి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా తన తమ్ముడిని తప్పించి తన వియాంకునికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వ్యూహాత్మకంగానే తెర మీదకి తన తమ్ముడిని పెట్టి మరి వీళ్ళని అడ్డుకొని తన వియాంకునికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే 3 గొడవ పెడుతున్నారు కాబట్టి 4వ వ్యక్తికి ఇస్తున్నా అని చెప్పి ఆ 4వ వ్యక్తి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తి అని ఈ విషయం పూర్తి స్థాయిలో బయటికి పొక్కడంతో వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా పట్టుబట్టి ఉన్నారు. రఘురామరెడ్డికి టికెట్ ప్రతిపాదన మీద బట్టి తుమ్మల ఇద్దరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఖమ్మం పరిస్థితి ఇట్లా ఉన్నది, మరోవైపు హైదరాబాదు ఎలాగూ సీటు వదులుకున్న సీటే, అది ఎలాగూ గెలవది. అదేవిధంగా కరీంనగర్లో కూడా డమ్మీని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 14 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ప్రకటించింది కేవలం 14 సీట్లే. మరి 14 సీట్లను ఏ విధంగా కైవసం చేసుకుంటుంది? కనీసం అభ్యర్థులను సకాలంలో ప్రకటించలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్. రేపు ఎల్లుండి అయితే మరి పూర్తిగా
నామినేషన్ల సమయం కూడా ముగిసిపోతున్న సమయంలో నామినేషన్ల సమయం ముగిసే వరకు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయదు. ఇంకా ఏ విధంగా పోటీలో నిలబడుతుంది. ఇప్పటికే కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వైపు ప్రజలందరూ కూడా మరి వినోద్ కుమార్ కు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. దానిలో భాగంగా బండి సంజయ్ తనను ఓడించడానికి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఓటమిని ముందుగానే చేతులెత్తేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పరిస్థితులలో మరి 14 సీట్ల కోసం పోటీ పడే కాంగ్రెస్ ఈ విధంగా అభ్యర్థుల ఖరారులో వెనుకబడి ఉండడం, అదేవిధంగా హైదరాబాద్ ను గాలికి వదిలేసింది, కరీంనగర్ లో డమ్మీ కోసం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి మరి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఖమ్మం సీట్ ఎవరికి కేటాయిస్తారో తెలవాలి. పోతే రేవంత్ బాబుతో హైదరాబాద్ కు ప్రమాదం, అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి, రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ వే చేస్తా, బండి చెప్తున్న లెక్కల ఆశాస్వాదం, 5 ఏళ్లలో తెలంగాణ కోసం బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పలే, కాంగ్రెస్ పాలనంతా వైఫల్యాలే, నమస్తే తెలంగాణతో బీఆర్ఎస్, కరీంనగర్ అభ్యర్థి వినోద్. ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో మరి రేవంత్ రెడ్డి అక్కడ ఆంధ్రలో ఉన్న చంద్రబాబు వాళ్ళిద్దరితోటి కూడా హైదరాబాద్ కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి మరి మీరు అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా బండి సంజయ్ ఏదైతే మరి కరీంనగర్ కు నేను తీసుకొచ్చిన నిధులు అని చెప్తున్నాడు, ఆ లెక్కలన్నీ కూడా అబద్ధాలే. దానిలో బండి సంజయ్ ద్వారా కరీంనగర్ కు ఒరిగింది ఏమీ లేదు. ఏదైతే ఇయాలేం వారం రేపేం వారం అని చెప్పి దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ తిరిగింది తప్ప ఆయన ఏ రోజు కూడా అభివృద్ధి మీద మరి ప్రయత్నాలు చేయలేదని చెప్తున్న పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ నోడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. యాదగిరి నరసన సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ, వడ్లకు 500 బోనస్ వచ్చే సీజన్ నుంచి ఇస్తాం, నాతో పాటు కోమటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడు, భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఒకటేమో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటాడు, ఇప్పటికే డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా 100 రోజుల్లోపు హామీలు అమలు చేస్తా అన్నారు. ఈ పరిస్థితులలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా ప్రజలు ఎవరు నమ్ముతలేరని సునీల్ కనుగోలు సర్వేలో తేలిన తర్వాత ఆయన రుణమాఫీని నెత్తికెత్తుకున్నాడు. మరి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి నిన్న మెదక్ వచ్చి మరి మెదక్ చర్చి సాక్షిగా, అదేవిధంగా అక్కడ ఉన్న దేవుని సాక్షిగా మరి ఇప్పుడు ఏదైతే యాదగిరి పెయిండో మన నరసింహస్వామి మీద ఒట్టేసి మరి చేస్తా అంటాడు. అదేవిధంగా 500 బోనస్ కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తా అంటాడు. మరి ఈ సీజన్లో ఎందుకు ఇయ్యలేదో దానికి సమాధానం లేదు. మరి మేము రాగానే ఇస్తాం, కళ్ళాలలో ఉన్న వడ్డను అమ్ముకోవద్దు అన్నాడు. మరి ఇప్పుడు 2వ సీజన్ కూడా ఇయ్యలేదు, ఇంకా 3వ సీజన్కి ఇస్తానంటే నమ్మకం లేదు. ఈయన సీఎం పీఠం మీద ఉంటాడన్న నమ్మకం కూడా లేని పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగానే నాతో పాటు సీఎం అర్హత ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, మరోవైపు శ్రీధర్ బాబులు కూడా సీఎం పీఠం మీద కన్నేసి ఆ కుర్చీ లాగడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఈయన కోమటిరెడ్డి మాత్రమే అర్హుడు, మీరు అందరూ ఎందుకు కొరగారు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మీకు ఎవరికి సీఎం చేసే అర్హత లేదు అని చెప్పి నాతో పాటు మరి కోమటిరెడ్డికి మాత్రమే ఉన్నదని చెప్పి మరి సీనియర్లను ఎడమ చేత తీసేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయనకు ఎలాగూ సెకండ్ ఆప్షన్ ఉన్నది, మీరు ఖచ్చితంగా ఆయనను తొలగించిన పక్షంలో ఆయన ఏకనాథ్ షిండేగా మారే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆయన 2 పడవల ప్రయాణం చేస్తాడు. ఉంటే కాంగ్రెస్ లో ఉంటాం, ఏ రోజు సీటు దిగాల్సి వస్తే ఆ రోజు నా ఎమ్మెల్యేలను తీసుకొని నేను బీజేపీకి వెళ్ళిపోతా. అందులో భాగంగా కోమటిరెడ్డి ప్రదర్శన కూడా మరి ఆయన మోటివేట్ చేసి పెట్టుకున్నాడు, వాళ్ళ అండదండలు తీసుకున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందే గతంలోనే మరి భువనగిరి సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతోటి మిలాఖత్ అయిండు. అందులో భాగంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే చెప్తా ఉన్నాడు, నేను అడుక్కునేవాడిని కాదు గుంజుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా నా ఇంటికి వచ్చి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మా కాళ్ళకాడికి వచ్చిందని కూడా ఆయన చెప్పకనే చెప్పిన పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మరి సీఎం స్థానానికి సంబంధించి, సీఎం పీఠానికి సంబంధించి వస్తున్న వార్తల మీద రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులకే కౌంటర్ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే ధరలు పెంచే ఎత్తులు, హైదరాబాద్ లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై ఆంక్షలు, బిల్డర్ల నుంచి ప్రత్యేక పన్ను వసూలుకు యోజన, చదరపడుకు 50 నుంచి 75 వసూలు, బెంగళూరు తరహా విధి విధానాలపై కసరత్తు, ఎన్నికల తర్వాత అమలుకు సర్కార్ నిర్ణయం. ఇవి అమల్లోకి వస్తే మరింత పెరగనున్న భూములు, ప్లాట్ల ధరలు. ఏదైతే మరి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో అరాకొర వసూలు చేయాలన్నా, అరాకొర అమలు చేయాలన్నా కూడా మరి డబ్బులు మరింత ఎక్కువ స్థాయిలో వసూలు చేయాల్సిన పరిస్థితి. దాంతో ఆదాయం ఏ విధంగా వస్తుందని చెప్పి నిత్యం మరి ఆదాయం మీదనే ప్రభుత్వం దృష్టి పెడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా స్పేస్ ఇండెక్స్ మీద ఆంక్షలు పెట్టి దానిలో
దానికి చదరపాడుకు 50 నుంచి 75 చొప్పున ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. మరి ప్రజల మీద పన్ను భారం మోపడానికి సిద్ధమైంది. ఎన్నికల తర్వాతనే మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మున్సిపాలిటీల్లో మరి అదనపు పన్నులు పడతాయి, ప్రజల మీద మరింత భారం పడుతుంది. భూములు అదేవిధంగా ప్లాట్ల ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయని చెప్పి సాక్షి పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఇక వ్యవస్థలన్నీ విధ్వంసం, ప్రధాని మోడీపై సీఎం రేవంత్ ధ్వజం. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమి గెలిపించాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను పొందబెట్టాలి, ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాం. తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏదైతే బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు, కేవలం మరి భారతదేశంలో ఎవరికైనా ఓట్లు అడిగే అర్హత ఉన్నదంటే అది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత సత్యహరిశ్చంద్రుడు కానీ, రేవంత్ రెడ్డి అంత నీతిపరుడు కానీ, రేవంత్ రెడ్డి అంత మాట ఇస్తే ఆ మాట కట్టుబడే ఉండే వ్యక్తి ఇక భారతదేశం మొత్తం మిన్నలేడు. భారతదేశంలో ఉత్తమ సీఎంలలో ఎవరైనా మరి ఎవరైనా మొదటి వ్యక్తి అంటే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ప్రథమ స్థానం లభించే అవకాశం ఉన్నది. అందుకే ఆయనకు ఒక్కరికి అర్హత ఉన్నది. ఈయన ఏ మాట అయితే మాట్లాడిండో డిసెంబర్ 9న రుణమాఫీ అన్నాడు, వెంటనే చేసేసిండు. మరి అదేవిధంగా రైతులకు బోనస్ అన్నాడు, బోనస్ ఇచ్చేసిండు. ఈ నెల కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి 1,00,000 వస్తాయి, వచ్చే నెల తులం బంగారం కల్పిస్తా అన్నాడు. పాపం రాగానే 4 నెలల నుంచి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇంటింటి తిరిగి తులం బంగారం చొప్పున ఇచ్చి మరి మొత్తం బంగారు తెలంగాణ చేస్తున్న పరిస్థితి. ఈయన మాటలే నమ్మాలి. మరి ఈయన మాటలు నమ్మితేనే ప్రజలు బాగుపడతారు. ఎందుకంటే ఈయన మాట ఇచ్చి తప్పే మనిషి కాదు. అందులో భాగంగానే మళ్ళీ ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తా అంటాడు. రైతులారా నమ్మండి, ఓట్లేయండి, మళ్ళీ నట్టేట మునగండి. ఇది రేవంత్ రెడ్డిని ఇప్పటికైనా మీకు అర్థమైతే మరి మీ ఓటు ద్వారా చూపించండి, అర్థం కాకపోతే మళ్ళీ ఓట్లేసి 5 ఏళ్ల పాటు అనుభవించండి. ఇది మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతాం, 2047 నాటికి వికసిత భారత్ మోదీ గ్యారంటీతో ముందుకెళ్తున్న 3 దశాబ్దాల తర్వాత దేశానికి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించా. తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2047 నాటికి వికసిత భారతాన్ని మరి నిర్మిస్తామని చెప్పి మోడీ గ్యారంటీ పేరుతోటి వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 70 ఏళ్ల అవినీతిని సరిదిద్దుతామని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా టీసేఫ్ బీసేఫ్ అని క్యాబ్ ఆటో ప్రయాణంపై పోలీసుల పర్యవేక్షణ, యాప్ వెబ్సైట్ డయల్ 100 ద్వారా నిఘా పెడుతున్నామని చెప్పి మరి భద్రతకు మేము భరోసా కల్పిస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక పంట నష్టం 15,000 ఎకరాల్లో ప్రాథమిక అంచనా రూపొందిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 3,120 ఎకరాల్లో నష్టం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్ల వాహనంతో దాదాపు 15,000 ఎకరాల్లో పంట నష్టం వాటినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. నష్టపోయిన పంటలు, రైతుల వివరాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. ఇప్పటికే పేర్కొన్న 2,200 ఎకరాలకు అదనంగా శనివారం కురిసిన అకాల వర్షాలకు మరో 920 ఎకరాల్లో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు. ఇంకా అంచనా వేసే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాల్లో పంట నష్టం నమోదైందన్నారు. ఏదైతే మరి పంట నష్టం 15,000 ఎకరాల్లో జరిగిందని అనధికారిక లెక్కలు చెప్తుంటే మరి ఈయన మాత్రం పంట నష్టం కేవలం 3,000 ఎకరాలన జరిగిందని చెప్పి మరి ఆ పంట నష్టం పరిహారాన్ని కుదించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళ రైతులను ఎకరాలను కూడా కుదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇచ్చేదే అరకొర, మరి అది కూడా నష్టం జరిగిన రైతులందరికీ కూడా ఇవ్వకుండా అందులో కూడా కోత విధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు మరి దాని మీద ఖచ్చితంగా మరి అర్హులైన ఎవరైతే మరి ఇబ్బందులు పడ్డారో అకాల వర్షంతో పంట నష్టపోయిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా లబ్ధి జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారు, తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. ఏదైతే మరి బీజేపీ పార్టీ హిందుత్వ నినాదంతో పోతా ఉన్నదో, ముస్లింలు ఏనాగు తమకు ఓట్లేయరు కాబట్టి మరి హిందూ ఓట్లన్నా గంపగుత్తగా ఓట్లేయించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నది బీజేపీ పార్టీ. అందులో భాగంగా కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదనంతా కూడా ముస్లింలకు పంచిపెడతారని చెప్పి అందులో భాగంగా వ్యూహాత్మకంగా గుళ్లకు సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి ఏదైతే మరి ఆదాయం ఉన్నదో అది చర్చిలకు, మసీదులకు పోతుందని కూడా ఎన్నికలకు ముందు మరి దాని మీద విస్తృత ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా మీ సంపదను ముస్లింలకు పనిచేస్తారని చెప్పి మరోసారి మరి హిందువులను రెచ్చగొట్టి హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో
అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుందని చెప్పి ఏదైతే మరి అవినీతిలో చిక్కుకుపోయి పతనం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు 400 సీట్లు సాధించిన పార్టీకి ఇప్పుడు కనీసం 300 చోట్ల పోటీ చేయడానికి కూడా మరి అభ్యర్థులు లేరు, సీట్ల పోటీ చేయలేకపోతుందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మేనిఫెస్టో కుల మతాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమం శూన్యం, నాణ్యమైన విద్యా, పేదలకు పక్కా ఇల్లు, రైతు మహిళా సంక్షేమానికి మోదీ గ్యారంటీ అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే, సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి, కేటీఆర్ తో పొన్నం కుమ్మక్కు అని బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఆయన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మరి తడిసిన వడ్లను కూడా అన్ని కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక 2 లక్షల రుణమాఫీకి సంబంధించి వచ్చే పంట నుంచి 500 బోనస్ ఇస్తా అని చెప్పి మళ్ళొకసారి మరి ప్రజలను బురిడి కొట్టించడానికి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ తిరుగుతాడు. ఎట్లాగూ చెప్పిన హామీలన్నీ మరి గాలికి వదిలేసినాం. ఇవన్నీ కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది. 100 రోజులు రాకముందే నోటిఫికేషన్ వస్తుందేమో, మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి చేయలేకపోయినామని చెప్పుకుందాం అన్న పరిస్థితిలో 100 రోజులు దాటిన తర్వాత మరి కోడ్ వచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దాంతో 6 గ్యారంటీలు అమలు చేయలేదు. అదేవిధంగా ఏదైతే రుణమాఫీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మరోవైపు ఇక్కడ సాగునీరు అందక మరి కరువు పరిస్థితులలో రైతులు పంట నష్టపోయిన పరిస్థితి, ఇవన్నీ కూడా రేవంత్ మెడకు చుట్టుకొని ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో వ్యతిరేక ఓటు పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ 2 లక్షల రుణమాఫీ తోటి వాళ్ళను రైతులను బురిడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టినప్పుడే వాళ్ళు మీకు భయపడి మరి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. అదేవిధంగా 500 బోనస్ ఇస్తారు తప్ప కాంగ్రెస్ కోట్లు ఇస్తే సేమ్ మళ్ళీ ఓడదాటినాక ఓడమల్లన్న అని, ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనే పరిస్థితి ఉంటాయి. కాబట్టి రైతులారా మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి చేసే ఈ కుయుక్తులను గమనించడం చెప్పి 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతా తానై నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోల ప్రణాళికలు, మోదీ వైఫల్యపైనే ప్రధానంగా ప్రచారం, 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్కు దిశానిర్దేశం. 100 రోజులలో అమలు చేసిన గ్యారంటీలు ఏంటి, మరి ఇందులో ఏం గ్యారంటీ అమలు చేసిండు? ఓన్లీ ఉచిత బస్సు తప్ప ఉచిత బస్సు కూడా రూపాయి ఇచ్చింది లేదు. ఆర్టీసీ ఏదైతే ఈ మధ్యనే గాడిన పెట్టిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, దాన్ని మళ్ళీ దివాలా తీసే దిశగా తీసుకెళ్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ గ్యారంటీ తప్ప ఇప్పటి వరకు ఏ గ్యారంటీ అమలు కాలేదు. మరి మహాలక్ష్మికి సంబంధించి 2500 నగదిస్తా అన్నారు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మరి పెన్షన్ డబుల్ చేస్తా అన్నారు, అవి ఎవి కూడా అమలు కాలేదు. ఏ రకంగా కూడా మరి ఆర్థికంగా లబ్ధి జరిగిన అవకాశం లేదు. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో 14 స్థానాలు కైవసం చేసుకుంటా అంటున్నారు. వాళ్ళు ప్రకటించిందే 14 స్థానాలు, ఇంకా 3 స్థానాల మీద స్పష్టతే లేదు. అందులో హైదరాబాద్ను వదిలేసిన పరిస్థితి, కరీంనగర్లో డమ్మీ కోసం చూస్తున్న పరిస్థితి. ఇక మిగిలిన 15 స్థానాల్లో 14 స్థానాల్లో ఏ విధంగా గెలుస్తారో వాళ్ళే మరి చెప్పాలి. ఇక బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు అని చెప్పి గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తోంది. అయోధ్య పార్లమెంటు భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటామని చెప్పి ఏదైతే మరి ఇండియా కూటమి నేతలు రాంచీలోని ఉల్గుల్ న్యాయ మహా ర్యాలీలో మరి వీళ్ళు ప్రకటన చేశారు. ఆ ర్యాలీ సందర్భంగా ఇక్కడ కేజ్రీవాల్ కు అదేవిధంగా హేమంత్ సోరెన్ కూడా 2 స్థానాలను కేటాయించి పెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ జైల్లో ఉన్న పరిస్థితి. అనుమతుల్లో మహావేగం, 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్. టీఎస్ బీపాస్ లో పొందుపరిచి పునఃపరిశీలన, అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏ. రాజధాని మహానగర విస్తరణ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండిఏలో భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ఏదైతే మరి భవన నిర్మాణాలు నిలిచిపోయినాయి, అనుమతులు నిలిచిపోయినాయి అని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అందులో భాగంగా మరి భవన నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి అనుమతులు అని చెప్పి వార్త ప్రచురించింది. ఏదైతే మరి హైదరాబాద్ ఓటర్లను మరి ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాంగ్రెస్ కు జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తను మనం గమనించవచ్చు. ఈనాడు విషయానికి వస్తే
మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు. నిన్నటి రోజున మరి భువనగిరి సభలో మాట్లాడే విధంగా కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకే అని చెప్తున్న పరిస్థితి. మంతనాల మంత్రాంగం, మాజీ సర్పంచులు ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు, పార్టీలో చేరకపోయినా మద్దతు ఇస్తే చాలంటూ వేడుకోలు, ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా. లోక్సభ ఎన్నికల్లో ఊరూరు గడప గడప తిరిగి ప్రచారం చేసేంత సమయం లేదు. ప్రతి గ్రామాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. ఎండల తీవ్రత మరింత ప్రతికూలంగా మారింది. ఈ క్రమంలో ఓట్ల సాధనకు పలువురు అభ్యర్థులు దగ్గర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మాజీ సర్పంచులు ఎంపీ సభ్యులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా బలం ఉన్న ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టాలని చెప్పి, ఏదైతే ఎంపీ ఎన్నికలకు సంబంధించి మరి నియోజకవర్గ భారీ విస్తీర్ణం ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామాన్ని వాళ్ళు చేరలేరు కాబట్టి ఏదైతే మరి ఆ గ్రామాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే లీడర్లు, తాజా మాజీలుగా మారిన సర్పంచ్లు కానీ, ప్రస్తుతం మరి ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాదేశిక సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోటి, ఎంపీపీలతోటి మంతనాలు చేసి మీరు మా పార్టీలో చేరండి, చేరకున్నా పర్వాలేదు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళను లోబర్చుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈనాడు పరిశోధనాత్మక కథనం ప్రారంభించింది. 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామ సాగర్ ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10 టీఎంసీలే. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు, మరో 3 టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం అని చెప్పి నీటి మొత్తం తగ్గడంతో మైదానంలో కనిపిస్తున్న ప్రాజెక్టు వెనుక భాగం అని చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోయిన విషయాన్ని ఇక్కడ గమనించిందాం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేసిన పరిస్థితి, కాళేశ్వరం నీళ్లు శ్రీరామ్ సాగర్ ను కూడా ఎండకుండా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దానికి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం అని ప్రత్యేక పథకం ప్రవేశపెట్టి కాళేశ్వరం తోటి అనుసంధానం చేసిండు గత సీఎం కేసీఆర్. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ మరి దుస్థితి ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ ఓడిస్తేనే రుణమాఫీ అమలు, అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా ఆయనను ఓడగొట్టినప్పుడు మాత్రమే మరి రుణమాఫీ అమలైద్దని ఆయన మాటలు నమ్మి మరోసారి ఓట్లయితే ఇక మా అంతటోళ్ళు లేరని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి హరీష్ రావు ఒకవైపు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, నమస్తే తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గీత కార్మికులను ఆదుకోవాలి, కాలిన చెట్లు సంరక్షించే మార్గాలను అన్వేషించాలి. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తాడూరులో దగ్ధమైన తాటివనం పరిశీలన. తంగలపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటివనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏదైతే మరి గీత కార్మికులకు సంబంధించి అవన్నీ కూడా మరి దగ్ధమైన వాటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే పెద్దపల్లి నియోజకవర్గం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ. మరోవైపు సర్వేలలో కొప్పుల ఈశ్వరుడు దూసుకుపోతా ఉన్నాడు. ఒక విధంగా సౌమ్యుడు, అదే విధంగా సీనియర్ లెజిస్లేటర్, గతంలో మరి మంత్రిగా చేసిండు, విప్గా చేసిండు, అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైండు. మరి సౌమ్యుడిగా పేరుంది, వివాద రహితుడిగా పేరున్నది. అదేవిధంగా ప్రజా సమస్యల కోసం తక్షణం స్పందించే గుణం ఉన్నది. అదేవిధంగా స్థానికంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా ఆయనకు రామగుండం సొంత నియోజకవర్గం లాగా ఉంటుంది. అదేవిధంగా పెద్దపల్లిలో ఆయన జన్మించిన స్థలం, ఈ 3 కూడా ఆయన సొంతం ఉంటాయి. అదేవిధంగా మంత్రికి సంబంధించి ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఒకవైపు కొప్పుల ఈశ్వర్ ఎన్నికల రంగంలో దూసుకుపోతా ఉంటే, మరోవైపు కొత్తగా వచ్చిన వంశీకి ఇంకా పరిచయ కార్యక్రమాలే పూర్తి కాలేదు. మరోవైపు ఆగర్భ శ్రీమంతుడు భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ అని చెప్పి సింగరేణి బిడ్డగా జనంలోనే కొప్పుల ఈశ్వర్ ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ 5.22 కోట్లు, స్నేహలత పేరిట 1,74,00,000 అప్పులు, పారాషూట్లో దిగిన గడ్డం వంశీ తండ్రి తాత కాడు, ఆయన భార్య పేరిట 22.61 కోట్ల స్థిర చరాస్తులు, హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విలువైన భూములు, ఇద్దరిని పోల్చి చూస్తున్న నియోజకవర్గ ప్రజలు. గుణవంతునికి ధనవంతునికి పోటీ జరుగుతున్నాయనే అభిప్రాయాలు. అజాత శత్రువు కొప్పులకు అనుభవం లేని గడ్డం వంశీకి కీర్తనలను బేరీ చేస్తున్న వైనం. ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గం ఉన్నదో, మరి ఆ పెద్దపల్లి నియోజకవర్గంలో వెంకటస్వామి కుటుంబం తన గుత్త ఆధారుగా మరి వాళ్ళ అడ్డాగా చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే వెంకటస్వామి కొడుకు వివేక్ కొడుకు గడ్డం వంశీ 3 తరాలు కూడా మరి పెద్దపల్లి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలలో ఎప్పటికప్పుడు చేస్తూ మరి ఇప్పుడు వంశీ కూడా టికెట్ సాధించిన విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 4
ఎస్సీలకు రిజర్వ్ ఉన్నాయి 3 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ స్థానం కూడా 4 రిజర్వ్లు ఉంటాయి. అందులో 3 కూడా వీళ్ళ కుటుంబమే పాగా వేసుకొని ఉన్నది. ఒకవైపు వినోద్ బెల్లంపల్లి నుంచి, వివేక్ చెన్నూరు నుంచి పెద్దపల్లి ఎంపీగా మరి వంశీకృష్ణ 4 స్థానాలు ఉంటే 3 కూడా వాళ్ళే కైవసం చేసుకున్నారు. ఇటు ఏదైతే మరి ఆగర్భ శ్రీమంతులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితులకు సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్ ను ఆక్యుపై చేసుకుంటున్నారు. ఈ విధంగా ఎవరైతే వీళ్ళ కుటుంబం నుంచి పిల్లను ఎస్సీ సామాజిక వర్గానికి ఇయ్యరు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి పిల్లను వీళ్ళు చేసుకోరు, కానీ ఎస్సీ రిజర్వేషన్ మాత్రం వీళ్ళకి కావాలి. మరి ఇంత దేశంలోనే పేరెన్నిక గల మరి ధనవంతుల కుటుంబం మరి నెంబరు 10 సంఖ్య ఉంటుంది వాళ్ళది ధనవంతులలో. మరి అలాంటి వారు ఏదైతే మరి రిజర్వ్ లేని స్థానం జనరల్ స్థానం నుంచి పోటీ చేయొచ్చు కదా. గతంలో సర్వే సత్యనారాయణ లాంటి వాళ్ళు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితి. అలాంటి జనరల్ స్థానంలో చేయకుండా కేవలం ఎస్సీలను అడ్డుకోవడం కోసం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రమే వీళ్ళుండి ఇక్కడ నిజమైన ఏదైతే కింది స్థాయిలో ఉండే ఎస్సీల అవకాశాలన్నీ కూడా దోచుకుంటున్నారు. మరోవైపు గుణవంతునికి ధనవంతునికి పోటీ జరగబోతా ఉన్నది. ఈయన భూగర్భ కార్మికుడు, ఈయన ఆగర్భ శ్రీమంతుడు. మరి వీళ్ళు ఈయన నిత్యం అందుబాటులో ఉంటాడు. ఈయన ఏదైతే వీకెండ్ మరి వచ్చిపోతా ఉంటాడు. అదేవిధంగా గతంలో వివేక్ వెంకట స్వామి కూడా నియోజకవర్గం వైపు చూడలేదు. అదేవిధంగా ఈయన బిజినెస్ కార్యకలాపాల్లో తేలిపోతాడు. ఆయన కేవలం హోదా కోసం మాత్రమే పోటీ చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు. అదేవిధంగా ఈయనకి ఏ విధమైన అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు, పార్టీలలో కూడా పనిచేసిన అనుభవం లేదు. ఈయన కనుక పార్లమెంటుకు పోతే ప్రజల సమస్యలు మరి ఏ విధంగా పరిష్కారం అవుతాయి, అదేవిధంగా సింగరేణి పరివాహక ప్రాంతం పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మరి నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్నది. మరి సింగరేణి కార్మికుల సమస్యలు తెలిసిన కొప్పులీశ్వరుని కనుక మరి ఎంపీగా గెలిపిస్తేనే మరి కార్మికులందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు సింగరేణి కార్మికుల సమస్యలను ప్రత్యేక ఎజెండాగా ఆయన ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఐటీ రద్దు కోసం కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టో త్వరలో ప్రకటించడానికి మేనిఫెస్టో సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు మరి కనీస వేతనం అమలు చేయడానికి, హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయడానికి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించడానికి పార్లమెంట్లో గలమెత్తి నన్ను పార్లమెంటుకు పంపించాలని చెప్పి కూడా ఆయన స్వయంగా ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతున్న పరిస్థితి. ఆయనకున్న పరిచయాల దృష్ట్యా మరోవైపు అజాత శత్రువైన కొప్పులీశ్వరును ప్రజలందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో కేవలం మరి తాత పేరు తండ్రి పేరు చెప్పి ఓట్లాడుకునే వడ్డే మన గడ్డం వంశీకి, అదేవిధంగా మరి కొప్పుల అజాత శత్రువు కొప్పుల ఈశ్వర్కు, ధనవంతునికి అదేవిధంగా గుణవంతునికి, భూగర్భ కార్మికునికి, ఆగర్భ శ్రీమంతునికి మధ్య జరుగుతున్నది. ఒకవైపు మరి గతంలో వివేక్ మీద పోటీ చేసిన సమయంలో బాలక సుమను మరి చెమట సుక్కకు చెంటు సుక్కకు పోటీ అని చెప్పిండు. మరి ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా చెమట సుక్క వైపే నిలిచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ రోజు కూడా భూగర్భ కార్మికునికి, ఆగర్భ శ్రీమంతునికి మళ్ళీ ఆయన కొడుకు పోటీ పడతా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయనకు పరాభవం తప్పదని చెప్పి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా వార్తలు వినవస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.